ఫారెస్ట్ వాళ్ళు 1967 సంవత్సరంలో ఇనుపరాతి గట్లు 3750 ఎకరాలు మాకు కావాలి అని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ప్రపోజల్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 1967 అంటే ఇప్పుడు దాదాపు 2024 దాదాపు 40 సంవత్సరాల వరకు వారికి ఎలాంటి భూమిని కేటాయించలేదు. కేవలం ప్రపోజల్స్ను మాత్రమే చూపెట్టి గుట్టకు కింద ఉన్న భూములను, గుట్టకు కింద ఆనుకొని ఉన్న భూములను ఆక్రమించుకొని దానిలో పిచ్చి పిచ్చి చెట్లను పెట్టడం మరియు కందకాలు తీయడం. ఆ కందకాలు తీసి ఆ కందకాలు 10 మీటర్ల లోతు కందకం తీసి 100 మీటర్ల బిల్లులు తీసుకోవడం, 100 చెట్లు పెట్టి 500 చెట్ల బిల్లులు తీసుకోవడం. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆగడాలు ఇట్లా జరిగే క్రమంలో మేము గతంలో డాక్టర్ రాజయ్య గారి దృష్టికి తీసుకుపోయినా తను పట్టించుకోకుంటే 7 నెలల క్రితం కడియం సిఆర్ గారు గెలిస్తే సిఆర్ సార్ దృష్టికి తీసుకపోతే ఇప్పటి వరకు దాదాపు 4 సార్ల కలెక్టర్ గారు మేడం దృష్టికి తీసుకుపోయి ఫారెస్ట్ వాళ్ళను పిలిచి, రెవెన్యూ వాళ్ళను పిలిచి ముప్పారం, నారాయణగిరి, దేవునూరు, దామెర మరియు ఎల్కతుర్తి ఇన్ని గ్రామాల యొక్క రైతుల సమస్యను కేవలం ఒక కడియం సిఆర్ గారు పట్టించుకొని జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పేటట్టు తను ప్రయత్నం చేస్తుంటే నిన్న డాక్టర్ టి రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు చేసిండు. తను ఏ రోజు రైతుల సమస్య పట్టించుకోకపోను అవగాహన రాహిత్యంతో ఆయనకి ఏం తెలియదు, వచ్చిండు కూసున్నాడు. ఒక పేరు నజీర్ సార్ అని, ఇంకో పేరు రామరెడ్డి అని ఉట్టిగానే ఇట్లా చదివిండు. ఈయనకు భూమి ఉన్నది ఒక రామరెడ్డికే ఉన్నది. నాకు రామరెడ్డి అనే వ్యక్తికి కేవలం 3 ఎకరాలు మాత్రమే, అది కూడా మా నాన్న పేరు మీదనే ఉన్నది. నాకున్నది 3 ఎకరాలు అయితే నాలాంటి వాళ్ళు 30 మంది బాధితులు ఉన్నారు కేవలం ముప్పారం గ్రామంలోనే. ముప్పారం గ్రామంలో 30 మంది బాధితులు ఉండొచ్చు. రమారామి, దేవునూరు, దామెర ఇట్లా ఇంతమంది గ్రామ రైతుల వాళ్ళను వదిలిపెట్టి కేవలం నా పేరు తీసి, నాకు అక్కడ గుంట భూమి లేదు, కేవలం మా నాన్న పేరు మీద ఉన్నది, నా భూమి తీసి నజీర్ సార్ పేరు తీసి, అసలు నజీర్ సార్ అనే వ్యక్తికి ఇక్కడ దేవునూరు గుట్టలు ఉన్నాయని, ఆ భూమి ఉన్నదనే విషయం తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ అనవసరంగా ప్రతిసారి నజీర్ సార్ అని పేరు తీసుకురావడం, దొంగే ఇంకొకరి దొంగ అని అనడం, ఆయన చేసే అలాంటి భూ కబ్జాలు, ఆయన చేసే పనులను ఇతరులకు రుద్ది ఇతరులను దొంగలనడు, కబ్జాదారులనడు. అది రాజయ్య గారు 15 సంవత్సరాలు ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతుడు. అలాంటి వానికి ఇలాంటి తగదు. కడియం సిఆర్ అనే నాయకుడు మచ్చలే నాయకుడు. ఆయన కేవలం రైతుల కోసం పోరాడుతాడు. ఆయనకు ఏమి తెలియదు, కేవలం రైతులు అన్యాయం జరుగుతారు. మరియు ఫారెస్ట్ వాళ్లకు గుంట భూమి లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంట భూమి లేదు. ఒకవేళ వాళ్ళకు భూమి ఉన్నట్టు చూపించేది ఉంటే మా భూములు మేము ఫ్రీగా ఇచ్చేస్తాం వాళ్ళకు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంట భూమి లేదు. గుంట భూమి లేకున్నా దౌర్జన్యంగా మళ్ళీ వారికి నచ్చిన వాళ్ళకు పైసలు ఇస్తే అమ్ముకుంటారు. ఇదే రైతుల భూములను 10 లక్షలో 2 లక్షలో ఇస్తే వదిలిపెడతాను. ఇదే ఫారెస్ట్ వాళ్ళు FRO భిక్షపతి అనేవాడు నిజమైన రైతులను అన్యాయం చేస్తాడు. ట్రెంచ్ కొట్టడం, ఆ ట్రెంచ్ కొట్టి 1 మీటర్ ట్రెంచ్ కొడితే 2 మీటర్ల ట్రెంచ్ కొట్టినట్టు బిల్లులు తీసుకోవడం. ఈ డిపార్ట్మెంటును మన ఇప్పుడున్న పరిస్థితులలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రజలకు కన్ను ఉంటుంది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎవరికి అవగాహన లేక చాలా మంది మీడియా మిత్రులకు కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజంగానే గుట్టలంతా మొత్తం ఫారెస్టే అని వాళ్ళు అనుకుంటారు. ముప్పారంలో ఉన్న సర్వే నెంబరు 47లో ఉన్న మొత్తం భూమి 1118 ఎకరాలు. ఆ 1118 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమే. ఫారెస్ట్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఆ ఒక్క 47ను చూపెట్టుకుంటా మొత్తం కింది భూములు మొత్తం ఆక్రమించారు. ఆ ఆక్రమించిన దాంట్లో అందరికీ పాస్బుక్లు ఉంటాయి, వాళ్ళకి రైతు బంధు పడుతుంది. మళ్ళా భూముల కాడికి పోతే మీది భూమి కాదు, మీది ఎక్కడున్నదో అంటారు. ఇట్లా చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తుంటే మేము కడియం సిఆర్ గారి దృష్టికి తీసుకపోతే తను ఇప్పటికీ ఒక 3-4 సార్ల కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టి జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పాలని అంటే దురుద్దేశంతో, అసూయతోటి ఒక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మంచి పని చేస్తాడనే దుగ్ధతోటి డాక్టర్ రాజయ్య మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలున్న ఎమ్మెల్యే ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన మాట్లాడే మాటలు కూడా తడబాటు
ఒకవేళ పట్టా ఉంటే మేము పట్టా రైతులకు వ్యతిరేకం కాదంటాడు, ఒకవేళ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ వ్యతిరేకం కాదు. ఆయన మాట్లాడే మాటలకు కూడా అర్థం లేని మాటలు మాట్లాడు. పట్టా ఉంటే పట్టా వదిలిపెడతామంటాడు. ఆయన ఏంది వదిలిపెట్టేది? పట్టా భూములకు మాకు అన్ని తీరుల హక్కులు ఉన్నోళ్ళం మేము. 60 సంవత్సరాల ల్యాండ్ మాది. 60 సంవత్సరాల కానుంచి ఒకవేళ ఆయన నిజంగా ప్రెస్ మీట్ పెట్టి రైతుల పక్షాన పోరాడవలసి వచ్చినా, లేకుంటే ఫారెస్ట్ భూమి కోసం పోరాడవలసి వచ్చినా ఆయన నిజం తెలుసుకోవాలి. కలెక్టర్ గారి దగ్గరనో, లేకుంటే ఎంఆర్ఓ గారి దగ్గరనో, ఆర్డీఓ గారి దగ్గరనో కూర్చొని ఈ భూములు ఏంటిది, ఆ భూములు ఏంటిది, ఫారెస్ట్ భూములకు ఎంత ఉన్నది, రైతుల భూములు ఎంత ఉన్నది నిజం తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. పిచ్చి పిచ్చిగా వచ్చి ఎవడో చెప్తే వచ్చి కూర్చొని నలుగురిని ఎంబడేసుకొని ఉట్టిగానే మాట్లాడిపోగానే ఇక్కడ రైతుల సమస్య ఒక్కరి సమస్య కాదు, ఒక్క రామరెడ్డి సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, చాలా మంది రైతుల సమస్య. కాబట్టి నిన్న డాక్టర్ రాజయ్య గారు పెట్టిన ప్రెస్ మీట్ను మేము ఖండిస్తూ, అభం శుభం తెలియని నజీర్ సార్ను పదే నజీర్ సార్ విషయం తీయడం కూడా ఇది చాలా శోచనీయం. కాబట్టి దీన్ని రాజయ్య గారిని ఖండిస్తూ, నీకేమన్నా ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే నిజం తెలుసుకొని రైతుల తరఫున పోరాడు.